చూడండి జనార్దన్ గారు, మీరు ఇలాంటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి తెలుసా? సార్, మమ్మల్ని క్షమించండి. ఎస్ఐ గారు, వీళ్ళ అమాయకత్వాన్ని ఆ పైడి తల్లి వాడుకుంది. వీళ్ళని క్షమించి వదిలేయండి. అవును ఎస్ఐ గారు, అసలే కూతురు చనిపోయిందనే బాధలో ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి మరో శిక్ష వేయకండి, భరించలేరు. తారక్ సార్ చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకండి. ఎస్ఐ గారు, దీనంతటికీ కారణమైన అసలు నేరస్తురాలు తప్పించుకుని ఎక్కడో తిరుగుతుంది. తనని పట్టుకుంటే నిజం మొత్తం దానంతటా అదే బయటకొస్తుంది. ఎక్కడో కాదు తారక్ సార్, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? ఎక్కడ నిలవేని? వాళ్ళ కారులోనే మేము వచ్చాం తారక్ సార్. వీళ్ళని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు చూస్తే నేను వాళ్ళని కట్టేసి కారులో పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాను. ఎస్ఐ గారు, వాళ్ళు కారులోనే ఉన్నారు, పట్టుకోండి. కానిస్టేబుల్స్ సార్, నీలవేణి మేడం వచ్చిన కారులో పైడి తల్లి వాళ్ళ తమ్ముడు ఉంటారు, వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. సార్, అక్కడ మన పోలీస్ జీప్ తప్ప వేరే ఏ కార్ లేదు సార్. ఇక్కడే నేను పార్క్ చేశాను సార్. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా నీలవేణి, జగత్ కిలాడీలు. తప్పించుకున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తారులే తారక్ సార్, మా కళ్ళు కప్పి వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళ గురించి మేము చూసుకుంటాం, ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. తారక్ బాబు, మమ్మల్ని క్షమించండి బాబు. అయ్యో, మీరలా అనకండమ్మా. మీరేదో మీ కూతురు పోయిన బాధలో ఇలా చేశారు, అది నేను అర్థం చేసుకోగలను. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. శాంతి నా చెల్లెల్లాంటిది. మా ఇంట్లో తన ప్రాణం విడిచింది. తన ఆత్మకి శాంతి కలిగేలా చేయాలి. తనని పొట్టన పెట్టుకున్న చీడ పురుగు ఎవరైనా కానీ నేను కనిపెడతాను. ఇక నుంచి ఈ పోరాటం నాది, నేను చూసుకుంటాను. సరేనా? ఈ డబ్బుంచండి. వెళ్ళండి. నీలవేణి, మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం. వాటర్. అక్క, ఇది ఒక వాటర్. ఎంత తెగింపు, ఎంత సాహసం, ఎంత బలం! ఆ నీలవేణి ఎంత ధైర్యవంతురాలు రా బుజ్జి. అక్క, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది?
నువ్వేనా ఇలా అయిపోయింది? నేనేరా? ఏ నా మాటల్లో నీకేమైనా తప్పు కనిపిస్తుందా? లేదక్కా. మనల్ని కట్టిపడేసి నోటికి ప్లాస్టర్ వేసి నరకం అంటే ఏంటో చూపించిందిరా. కొంచెం ఉంటే ఊపిరాడక ప్రాణాలు వదిలేసే వాళ్ళమేమోనని భయం వేసిందిరా. నిజమేనక్కా. సమయానికి నీ జేబులో ఫోన్ ఉండబట్టి, మనం వీడికి ఫోన్ చేయబట్టి, వీడు పోలీస్ స్టేషన్ దగ్గర రాబట్టి ఇప్పుడు ఇలా తప్పించుకొని బయటపడ్డాం. లేదంటేనా? అవునక్కా. లేదంటే ఈ పాటికి పోలీసులకి చిక్కేవాళ్ళం. బెయిల్ తీసుకుని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళి ఆ 4 గోళ్ల మధ్య ఇరుక్కుపోయేవాళ్ళం. ఈ మొగుడు పెళ్ళాళ్ళిద్దరూ నాకు చుక్కలు చూపిస్తున్నారు. తారక్నైనా ఆపడానికి ఏదైనా చేయగలుగుతున్నాం, కానీ ఆ నీలవేణిని మాత్రం ఆపలేకపోతున్నాం. వాళ్ళు ఎంత తెలివైనోళ్ళైనా, ఎంత తెగింపు చూపగలిగిన వాళ్ళైనా నేను మాత్రం వాళ్ళని వదిలిపెట్టను. అంతకంతకు బదులు తీర్చుకొనే తీరుతాను. నా తారక్ని ఎలాగైనా కాపాడు స్వామి. వాడి మీద పడ్డ అపవాదులు నిందలు అన్నీ తొలగిపోయి వాడు పోలీస్ స్టేషన్ నుంచి జైలు నుంచి బయటపడాలి. నీదే భారం. నాలుగు రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా గందరగోళం అయిపోయినట్టుంది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు కాదంబరి? తారక్ జైల్లో ఉంటే ఇంట్లో కూర్చొని కులాసాగా కబులు చెప్పుకుంటున్నారా ఒక్కొక్కరు? అదేంటండి అలా అంటారు? వాడు నా కొడుకు కదా, నేను వాడిని పట్టించుకోనా? పట్టించుకునే దానివైతే ఇంకా తారక్ జైల్లోనే ఎందుకుంటాడు? ఈ పాటికి ఇంటికి వచ్చి ఉండాలి కదా. చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం నాన్న. ఏం చేస్తున్నారు? పేరుకు చేస్తున్నామని చెప్పడమే కానీ చేతల్లో అవి చూపటం లేదు. అంతెందుకు, నీలవేణి ఒక్కతే తారక్ కోసం వెళ్తుంటే ఒక్కరైనా తోడుగా వెళ్ళారా? మీరు చేయరు, చేసే వాళ్ళకి అండగా ఉండరు. ఛీ! నేను వెళ్దామనే అనుకున్నాను మావయ్య గారు, కానీ లేదు, గీని లేదు. ఈ ఇంట్లో ఎవరికి తారక్ మీద ప్రేమ లేదు, అదే నిజం.